వెల్కమ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరు ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఫర్దర్గా ఏదైనా మనం ముందుకెళ్ళడానికి మనకి మంచిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. దయచేసి ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఖచ్చితంగా మీరు చేసే ఎంకరేజ్మెంటే ఫర్దర్గా మనం మూవ్ అవ్వడానికి. జనరల్గా ఏం మాట్లాడదాం అనుకున్నానంటే ఇదే అల్లు అర్జున్ అరెస్టు, రిలీజ్ అవ్వడము, బయటికి రావడం, మధ్యంతర బెయిల్ రావడం, ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఆయన్నైతే నేను నిందించడం లేదు కానీ మనం నిజాలు మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఆయన ప్రీమియర్స్కి వస్తున్నాడా లేదా అనేది అసలు కరెక్ట్గా ఏది బయటికి రావట్లేదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులు ఎందుకు దాన్ని ఒక పకడ్బందీగా ఒక సెలబ్రిటీ బయటకు వస్తున్నాడు అన్నప్పుడు పోలీసులు ఎందుకు దాన్ని కరెక్ట్గా డీల్ చేయలేకపోయినారు? అసలు అంతా జరగడానికి కారణం పోలీసుల్లో. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే నిర్మాతలు కానీ సిటిజన్గా రెస్పాన్సిబుల్ హీరోగా ఆయన కానీ ఎందుకు అసలు పబ్లిక్కి ప్రియారిటీ ఇవ్వలేదు? అదొకటి. ఒకవేళ వచ్చినా సైలెంట్గా సినిమా చూసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అక్కడ డైరెక్ట్గా దిగి ఓపెన్ టు టాప్ ఎక్కి ఆయన అభివాదం చేయడం వల్లనే ఆ రేవతి అనే ఆమె చనిపోయి ఆమె కుటుంబం ఈరోజు బజార్ మీదకి రావడం జరిగింది. అంటే బజార్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందనేది మనం కూడా సమాజంలో చాలామందిని చూస్తూనే ఉంటాము. ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. సరే, అదంతా జరిగిపోయి దాదాపు 9 రోజులు 10 రోజులు అయింది. ఇదంతా అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా గవర్నమెంట్ నుంచి ఏదో వెళ్ళడము, అరెస్ట్ చేయడము, ఇవన్నీ జరిగిపోయినాయి. అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఇమ్మీడియట్గా చకచక బెయిల్ రావడం, ఆ కోర్టు కాపీని తీసుకెళ్ళడం, అక్కడ జైల్లో సబ్మిట్ చేయడము, ఒక్క నైట్కే తీసేసేసి మళ్ళీ బయటకు వచ్చేయడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా. అదే ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న తప్పు చేస్తే అసలు ఇలా జరుగుతుందండి? న్యాయం జరగదు కదా. కోర్టులు, కేసులు, వాళ్ళ జీవితాలే పోతాయి. కానీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన విషయంలో కాబట్టి ఇంత కేర్ తీసుకొని ఇంత బయటికి రావాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ తప్పు ఎవరిదైనా ఏదైనా సరే, ఇప్పుడు మన సినిమా హీరోలంతా ఆయన బయటకు వచ్చిన తర్వాత అసలు ఒక్కొక్కరుగా వెళ్ళి కలవడము, లేకపోతే ఫోన్లో పరామర్శించడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. సరే, ఏ ఒక్క హీరో అయినా సరే, లేకపోతే ఈవెన్ అల్లు అర్జున్ గారైనా ఏదో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పటిదాకా పరామర్శించినారా? హాస్పిటల్కి వెళ్ళినారా? అంటే నాకున్న సమాచారం మేరకైతే, నాకు తెలిసి అయితే ఇదంతా జరగలేదు. నిర్మాతలు కానీ లేకపోతే హీరో కానీ లేకపోతే అదే సినీ ఇండస్ట్రీలో ఇంతమంది ఆయనకి సపోర్ట్ చేయడం, ఇంత అభివాదం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఆ హీరోలంతా వాళ్ళ హీరోలే కదా, రియల్ హీరోలు ఎందుకు కాకూడదు? వాళ్ళంతా వెళ్ళి ఆయన్ని ఎందుకు పరామర్శించకూడదు? వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి తలా ఒక చేతనైతే సాయం ఎందుకు చేయకూడదు? ఒక అరెస్ట్ చేసేటప్పటికి మాత్రం అట్లే ఒకరి మించి ఒకరు ట్వీట్లు చేస్తున్నారు, లేకపోతే బయటకు వస్తున్నారు, ఇదంతా మాట్లాడుతున్నారు. కానీ ఆయన హాస్పిటల్లోనే అబ్బాయి ఇప్పటికీ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. అంటే మేము చూసి కోట్లు కలెక్షన్లు ఇస్తేనే కదా మీకు అంత ఫ్యానిజం వచ్చింది, అంత స్టార్డమ్ వచ్చింది. అఫ్కోర్స్ మీరు కష్టపడి ఉంటారు, కష్టపడడం లేదని చెప్పట్లేదు. కానీ మీరు ఎంత కష్టపడినా కూడా మార్కెట్లోకి వచ్చిన తర్వాత మేము ఎంకరేజ్ చేయకపోతే మీకు అంత పరపతి వచ్చేదా? ఒకసారి ఆలోచించండి. ఆ అబ్బాయి ఫ్యామిలీని మీరు ఎందుకు పరామర్శించట్లేదు? అల్లు అర్జున్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శిస్తున్న వాళ్ళు ఆ ఫ్యామిలీకి ఎందుకు అండగా నిలబడడం లేదు? మీ వంతుగా మీరు ఎందుకు వాళ్ళకి, అసలు మీరు చేసే సాయం వాళ్ళ జీవితాలను మార్చేస్తుంది అనేది మీకు తెలియదా? సో కామన్ పబ్లిక్ కూడా ఆలోచించండి. ఎగబడిపోయి ముందుకెళ్ళిపోయి మీద పడిపోయి ఇలాంటివి మనకి ఎవరు పెట్టరండి. అన్నం ఎవరేం పెట్టరు. మనమే సంపాదించుకోవాలి, మనమే తినాలి, మన కూడు మనకే తప్పదు. ఆలోచన చేయండి, తొందరపడకండి. అంటే ఇక్కడ ఒక్కరిని నిర్దేశించడం అయితే మన ఉద్దేశం కాదు. జస్ట్ అంటే సమాజంలో ఇలా జరుగుతుంది అని అంటున్నా. నేనే ఉన్నాను, అసలు మా విలేజ్కి సంబంధించినంత వరకు రోడ్డు లేదని, బస్సు సౌకర్యం లేదని ఇలా చాలాసార్లు
ప్రతి ఒక్క హీరోని ట్యాగ్ చేస్తూ ప్రతి ఒక్క హీరోకి ట్వీట్లు చేయడము ఇలా చాలా చేసిన, కానీ ఏ ఒక్క హీరో నుంచి కానీ ఇప్పటిదాకా మనకు వచ్చిన రిప్లై అయితే ఏమీ లేదు. అంటే వాళ్ళు వాళ్ళది చూసుకుంటారు కానీ మనకి హెల్ప్ చేయాలని వాళ్ళు ఎప్పుడు అంటే అఫ్కోర్స్ వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో మనల్ని అంతగా చూసి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సమాజం పట్ల కూడా మీరు కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉండండి. కామన్ సిటిజన్స్ అయినా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, ఎవరైనా సరే ఈ ఇన్సిడెంట్లో ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి అయితే లేదు. ఖచ్చితంగా ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా జరిగింది కాబట్టి ఏ ఒక్కరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. ఈవెన్ అల్లు అర్జున్ గారిని కూడా మనం సింగిల్గా ఆయన్నే కార్నర్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి, మనం ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళి 1100 కోట్ల కలెక్షన్లతో విడుదలైన 10 రోజుల్లోనే ఇంత అద్భుతాలు సృష్టించిందంటే మన తెలుగు వాళ్ళకి గర్వకారణం. అసలు ఇండియన్ సినిమాకి పెద్ద గర్వకారణం. ఎందుకంటే ఇండియన్ సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది, తెలుగు సినిమా అంటే ఇంకా చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు ఆ హద్దులు చెలరేగిపోయినాయి. మన బాహుబలి, RRR సినిమాలు వచ్చిన తర్వాత అసలు అవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక క్రియేట్ చేస్తున్నారు. మనకు కూడా మంచి గౌరవమే తక్కుతుంది. బట్ అయితే ఆలోచన చేయండి అంతే, అంతకుమించి ఎవరిని కించపడడం అయితే నా ఉద్దేశం కాదండి. థ్యాంక్ యూ.